హరే కృష్ణ. సో కిందటి వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, డైరెక్ట్ కరెంట్కి మధ్య ఉన్న తేడా ఏంటి, ఏదైనా వేవ్ ఫామ్ ఇచ్చినప్పుడు అది ఆల్టర్నేటింగా లేదా డైరెక్ట్ కరెంట్ వేవ్ ఫామా అనేదాన్ని ఎలా గుర్తించాలి అనే విషయం గురించి మనం చర్చించుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనము ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అనే దాని గురించి చర్చించుకుందాం. సో ఈ ఫ్రీక్వెన్సీ అనే కాన్సెప్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్లో వస్తుంది. ఎందుకు మనం ఆల్టర్నేటింగ్ కరెంటు వేవ్ ఫామ్ని డ్రా చేసేటప్పుడు ఎలా డ్రా చేస్తున్నాము, ఒక సైనసాయిడల్ వేవ్ ఫామ్ లాగా ఇలా తీసుకొని రాస్తున్నాం కదా. సో ఈ సైనసాయిడల్గా ఎలా వస్తుంది అనే దాని గురించి మనం ఆల్రెడీ జనరేటర్ల గురించి మనం నేర్చుకున్నాం. ఇంకొకసారి దాని గురించి తొందరగా జస్ట్ రివైజ్ చేసుకుందాం. ఏంటనుకున్నాం మనము, ఇప్పుడు ఈ కండక్టర్ ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకున్నప్పుడు ఇలా మనము ఈ హ్యాండిల్ని పట్టుకొని ఈ రెండు మ్యాగ్నెట్ మధ్యలో ఈ కండక్టర్ని కానీ ఇలా తిప్పినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ హాఫ్ రివల్యూషన్లో కండక్టర్ ఏ అనేది నార్త్ పోల్కి దగ్గరలో ఉంటుంది. సో అప్పుడేమో దానిలో ఇండ్యూస్ అయ్యే పొటెన్షియల్ 0 నుంచి అలా పాజిటివ్ మ్యాక్సిమం వెళ్తుంది. ఎప్పుడైతే అది నార్త్ పోల్ నుంచి దూరంగా వెళ్తుందో అప్పుడు ఆ పొటెన్షియల్ కూడా 0 అయిపోతుంది. అది నేర్చుకున్నాం. నెక్స్ట్ హాఫ్ రివల్యూషన్లో ఏమవుతుంది, ఈ కండక్టర్ ఏ అనేది సౌత్ పోల్కి దగ్గరగా వెళ్తుంది కాబట్టి అది లోయర్ పొటెన్షియల్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంది. కొద్దిసేపు తర్వాత సౌత్ పోల్కి సెంటర్లో వస్తుంది ఏ కండక్టరు, దాని తర్వాత మళ్ళీ తిప్పినప్పుడు మళ్ళీ ఈ సెంటర్కి వచ్చేస్తుంది, 0 దగ్గరికి వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఏమంటామంటే సైకిల్ అనేసి అంటాము. దీన్నేమో పాజిటివ్ హాఫ్ సైకిల్ అంటాము, దీన్నేమో నెగటివ్ హాఫ్ సైకిల్ అనేసి అంటాము. సో అంటే దీని అర్థం ఏమైందంటే మనకి ఈ కండక్టర్ని ఒక రొటేషన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక సైకిల్ అనేది వోల్టేజ్ అనేది డెవలప్ అయింది, ఒక సైకిల్ వోల్టేజ్ అనేది డెవలప్ అయింది. సో ఇప్పుడు మనం ఇంట్లో వాడతాం కదా, ఈ ఇంట్లో వాడేది సప్లై, ఏసీ సప్లై, అది ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటుందంటే ఏం చెప్తాం మనం మామూలుగా 50 హెర్ట్జ్ అని చెప్తాం కదా. దాని మీనింగ్ ఏంటి అంటే 50 సైకిల్స్ పర్ సెకండ్. అంటే ఏమని అర్థము, ఏదైతే జనరేటర్ నుంచి మనం సప్లై జనరేట్ చేస్తున్నామో ఆ జనరేటర్ వచ్చేసి 1 సెకండ్లో 50 సైకిల్స్ని ప్రొడ్యూస్ చేయాలి. సో అంటే మనం ఏమని ఈ హ్యాండిల్ని మనం ఇప్పుడు ఏం చెప్తున్నాము, 1 సెకండ్లో 1 రివల్యూషన్ కానీ తిప్పినట్లయితే మనకు 1 సైకిల్ వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఎన్ని సైకిల్స్, 50 సైకిల్స్ కావాలి. అంటే మనం హ్యాండ్ తోటి దీన్ని ఎన్ని రౌండ్లు తిప్పాలి, 50 రివల్యూషన్స్, 50 రొటేషన్స్ని 1 సెకండ్లో తిప్పగలగాలి. సో జనరేటర్ని మనం ఎందుకు చేత్తో తయారు చేసుకోలేమంటే సమస్య ఇక్కడే వస్తుంది. సమస్య ఏంటి అంటే 1 సెకండ్లో కానీ మనం 50 సైకిల్స్ కానీ జనరేట్ చేసినట్లయితే మనం చేత్తో కూడా తిప్పుకొని జనరేటర్ని తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటి, మనం 50 టైమ్స్ దాన్ని తిప్పలేం కదా. అందుకోసం మనం ఏం చేస్తాము, మెషిన్స్ మీద ఆధారపడతాము. మెషిన్స్లో అంటే ఆధారపడుతున్నామంటే ఏం చేస్తున్నాము, ఇక్కడ ఈ హ్యాండిల్లో ఈ హ్యాండిల్ ప్లేస్లో దీన్ని తీసుకెళ్ళేసి ఇప్పుడు ఒక డీజిల్ ఇంజిన్ కనెక్ట్ చేసామనుకోండి, ఈ డీజిల్ ఇంజిన్ 1 సెకండ్లో 50 రివల్యూషన్స్ ఈజీగా తిరగలుగుతుంది. సో అప్పుడు కండక్టర్ కూడా 50 రివల్యూషన్ తిరిగేసి ఇక్కడ మనకి 50 సైకిల్స్ అనేది జనరేట్ అవుతుంది. ఇది బేసిక్గా ఫ్రీక్వెన్సీ అంటే అర్థం. సో ఈ ఫ్రీక్వెన్సీ మరి ప్రతిసారి ఇక్కడ 50 రివల్యూషన్ దానికన్నా తక్కువ చేయలేమా అనేసి అంటే చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఒక సెట్ ఆఫ్ పోల్స్ కానీ ఉన్నట్లయితే ఒక సైకిల్ అనేది డెవలప్ అయింది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక నార్త్ పోలు, ఇక్కడ సౌత్ పోలు, మళ్ళీ ఇక్కడ నార్త్ పోలు సౌత్ పోల్ అనే పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఫస్ట్ 2 పోల్స్కి కంబైన్డ్గా ఒక సైకిల్ అనేది డెవలప్ అవుతుంది ఒక రివల్యూషన్లో. మళ్ళీ నెక్స్ట్ హాఫ్ రివల్యూషన్స్లో ఇంకో సైకిల్ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా, ఇంకో సైకిల్ అనేది డెవలప్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 4 పోల్స్ ఉండడం వల్ల మనకి 2 సైకిల్స్ వచ్చేస్తున్నాయి. 2 సైకిల్స్ ఇన్ 1 సెకండ్లో వచ్చేసినాయి.
ఓకేనా. సో అంటే దీని అర్థం ఏమైందంటే ఇప్పుడు మనము 50 సైకిల్స్ కావాలి అనేసి అంటే మనము ఎన్నిసార్లు తిప్పాల్సి వస్తుంది, ఓన్లీ 25 రివల్యూషన్స్ పర్ సెకండ్ తిప్పాల్సి వస్తుంది. 25 రివల్యూషన్స్, 25 × 2 కదా. అదే ఇక్కడ తీసుకుంటే 50 రివల్యూషన్స్ ఇన్ వన్ సెకండ్లో తిప్పాల్సి వచ్చింది ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో ఏమో 25 రివల్యూషన్స్ ఇన్ 1 సెకండ్. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే పోల్స్ పెరిగే కొద్దికి మనం తక్కువ స్పీడ్లో ఆపరేట్ చేసినా కూడా సరే సేమ్ ఫ్రీక్వెన్సీ మనం జనరేట్ చేయొచ్చు. సో ప్రాక్టికల్గా మనం ఆపరేట్ చేసినప్పుడు కొన్నిసార్లు మనకి ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎద్దులతోటి లేదా ఇంకేదన్నా అనిమల్స్ని వాడుకొని మనం పవర్ జనరేట్ చేయాలి అని అనుకున్నప్పుడు మీకు స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎద్దులు చాలా లో స్పీడ్లో అలా తిరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే ఈ ఏదైతే హ్యాండిల్ ఉందో దీన్ని ఒక 2 ఎద్దులు కనెక్ట్ చేసి వాటి ద్వారా తిప్పినప్పుడైతే ఎద్దులు చాలా స్లోగా తిరుగుతాయి కదా. అలాంటప్పుడు మనము ఆ 50 రివల్యూషన్ తీసుకొని రావాలంటే ఏం చేయాలి, ఎక్కువ పోల్స్ని పెట్టుకొని మనము అదే 50 రివల్యూషన్ తీసుకొని రావచ్చు. ఇది ఫ్రీక్వెన్సీ అంటే అర్థం. సో దీని తర్వాత మీకు ఇంకా ఏమన్నా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.